మేరీ అండర్సన్ అనే ఒక లేడీకి వచ్చిన ఆలోచనతోని మనకు కార్లకి బస్సులకి విండ్షీల్డ్ మీద కనిపించే వైపర్ కనుక్కొనబడింది. స్నోఫాల్ నుంచి కాపాడడానికి ఆమె లోపల అంటే కార్లో కూర్చొని ఒక లీవర్ సహాయంతో తిప్పుతూ విండ్షీల్డ్కు అటువైపు ఈ రబ్బర్తో కూడిన వైపర్ని తయారు చేసింది. కానీ అప్పుడు దాన్ని ఎవరు ఒప్పుకోలేదు. కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇది కంబర్సమ్గా ఉందని, ఇది ఒక అనవసరం అని పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం మనం వైపర్ లేని కార్ను చూడం, లేదా వెహికల్ని చూడం. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే, ముఖ్యంగా వర్షం పడేటప్పుడు ఎదురుగా రోడ్డు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న చిన్న చినుకులతో వాన పడేటప్పుడు అద్దం మీద అవి మనకు డ్రాప్స్ పడి లైట్ని స్కాటర్ చేస్తాయి, అంటే లైట్ను చిందరవందర చేస్తాయి. కాబట్టి మనకు స్ట్రేట్గా లైట్ మన కళ్ళలోకి రాదు. కాబట్టి ఎదురుగా వెళ్ళే వాహనాలు, రోడ్డు స్పష్టంగా కనిపించదు. స్పష్టంగా కనిపించకపోయేసరికి మనకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట ఇంకా డేంజరస్. సో వర్షం నీటి బిందువులు ప్రిజమ్స్ పట్టకాల్లాగా పనిచేసి డిస్పర్షన్ వల్ల అది రంగులుగా విడగొడుతుంది. ముఖ్యంగా హాలోజన్ ల్యాంప్స్లో వైట్ కలర్ ఉంటుంది. కాబట్టి మనకి 7 రంగులు కనిపిస్తాయి ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్స్. కాబట్టి డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యి యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటంటే, మనకు అప్పుడప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హెవీగా వాన పడుతుంటుంది, కుండపోత వాన అంటాం. అప్పుడు వాన పడేటప్పుడు ఏమవుతుంది అంటే, నీరు అద్దం పైన దారాలు దారాలుగా పడుతుంటుంది. సో అద్దం మీద థిక్ లేయర్ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల అది మరొక యానకం మీడియం లాగా పనిచేయడంతో లైట్ రిఫ్రాక్ట్ అవుతుంది, బెండింగ్ అవుతుంది. సో బెండింగ్ అవడం వల్ల మనకు అది సరిగా కనిపించదు. సో క్రెడిట్ గోస్ టు మేరీ అండర్సన్.